మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నా. అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ని టోటల్గా డిప్లీట్ చేయాల్సి ఉండే, అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే. మూడు గేట్లు ఎత్తని కారణంగా, వరద సరిగా ఎస్ఎస్ చేసుకొని కారణంగా నష్టం. ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం. ఏ రాష్ట్రమైనా ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకి నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో, అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్కి కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని, వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో, అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలు ఈ రోజుకు పూర్తయ్యాయి. దీంట్లో సుమారు ఒక 400 ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది. అది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కలెక్టర్ గారు వారి కింద అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చెప్పారు. ఏదైతే ఈ 400 ఎకరాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆ సిల్ట్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేశాం. అదేవిధంగా ఏదైతే నారుమళ్ళు పోసుకున్న రైతులు, పత్తి వేసుకున్న రైతులు ఉన్నారు, అంటే పత్తి కూడా మొక్క దశలోనే ఉంది, నారుమళ్ళు కూడా ఇంకా నాట్లు వేయలే. ఈ నారుమళ్ళకు సంబంధించిన విషయంలో కానీ, పత్తి వేసిన రైతులకు కానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది. గొర్రెలు మేకలకు సంబంధించిన అధికారుల దగ్గర పూర్తి లెక్కలున్నాయి. గొర్రెలు మేకలకు సంబంధించిన దాంట్లో కొట్టుకుపోయిన వాటికి ప్రతి జీవానికి, అంటే ప్రతి గొర్రెకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా పశు సంపదకు సంబంధించి ఆవులు కానీ, గేదెలు కానీ, ఎడ్లు కానీ కొట్టుకుపోయి ఉన్నాయి, వాటికి 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇవి కాకుండా ఏదైతే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్తో, అంటే ఈ బ్రీచ్ అయిన వల్ల ఆ వరదతో చాలా రోడ్లు, అదే రకంగా విద్యుత్ లైన్లు కూడా డిస్టర్బ్ అయ్యాయి. R&B శాఖ వారు సుమారుగా 3.5 కోట్ల రూపాయలు ఏదో వారి R&B శాఖకు సంబంధించింది టెంపరరీ రిపేర్ల కోసం అడిగారు. పంచాయతీరాజ్ వారు ఒక 50 లక్షల రూపాయలు డ్యామేజ్ అయింది, అవి ఇస్తే వాటిని ఆ రోడ్లు రెక్టిఫై చేస్తామన్నారు. విద్యుత్ శాఖ వారు సుమారుగా ఒక 2.5 కోట్ల రూపాయలు చేస్తే శాశ్వతంగా డ్యామేజ్ని రెక్టిఫై చేయగలుగుతామని చెప్పారు. రమారమి ఇదంతా కలిపితే ఒక 8.5 కోట్ల రూపాయలు ఈ నష్టానికి సంబంధించిన దానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉదయం నేను మాట్లాడి ఈ 8.5 కోట్లు ఏవైతే తక్షణ మరామతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, ఊరు ఇళ్ళు మునిగిపోయాయి, కొన్ని స్లాబులు, RCC స్లాబులు ఉన్న ఇళ్ళు కూడా కొంత నష్టం జరిగింది.
దాన్ని వ్యక్తిగతంగా మా తండ్రి గారైన రాఘవరెడ్డి గారి పేరుతో ఉన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూరిళ్ళకి 10,000 రూపాయల చొప్పున, ఆర్సీసీ స్లాబ్ ఉన్న ఇంటికి 5,000 రూపాయల చొప్పున వ్యక్తిగతంగా మా ట్రస్ట్ నుంచి వారికి ఇప్పుడే ఆర్థిక సాయం రెవెన్యూ వారి అదే రకంగా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి వారందరికీ ఆర్థిక సాయం చేయనున్నారు. ఏవైతే ఈ నష్టపోయిన గిరిజనులు గిరిజనేతరులు ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నాం. ఈ నష్టపోయిన వాళ్ళకి ప్రత్యేకంగా సపరేట్గా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు కూడా శాంక్షన్ చేస్తామని ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను.